సరే, ఇంక ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మానవ చైతన్యం అంటే మన కాన్షియస్నెస్ గురించి ఒక థ్రిల్లింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. దీన్ని ఒక భయంకరమైన ఆలోచనతో మొదలుపెడదాం. ఒక్కసారి ఇలా ఊహించుకుందాం. మనం పుట్టాం, పెరిగాం, కష్టసుఖాలన్నీ అనుభవించి ఒక పూర్తి జీవితాన్ని జీవిస్తున్నాం. కాని హఠాత్తుగా ఎక్కడో ఒక నిజమైన వ్యక్తి నిద్రలేచున మరుక్షణం ఈ జీవితం మొత్తం మనతో సహా అకస్మాత్తుగా మాయమైపోతే, అసలు ఈ ప్రపంచమే వేరొకరి కల అయితే వినడానికే చాలా భయంగా ఉంది కదూ. ఇది అక్షరాలా మన ఉనికినే ప్రశ్నించే ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో ఎప్పుడో జరిగే విషయాల గురించి కాకుండా, రాత్రిపూట మన పడకగదిలోనే మన బెడ్ మీద మనం ఎదుర్కొనే ఒక భయానకమైన అనుభవం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5గురిలో ఒకరు, అంటే సుమారు 1.6 బిలియన్ల మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ భయాన్ని అనుభవిస్తారు. సడన్గా నిద్రలోంచి మెలకువ వస్తుంది, కళ్ళు తెరిచే ఉంటాయి కాని కాలు చెయ్యి అస్సలు కదపలేరు. సరిగ్గా అదే సమయానికి ఛాతిపై ఎవరో కూర్చున్నట్లు, ఏదో ఒక నల్లటి ఆకారం గట్టిగా నొక్కిపట్టి ఉంచినట్లు అనిపిస్తుంది. కనీసం నోరు తెరిచి అరవడానికి కూడా వీలుపడని పరిస్థితి. ఏమాత్రం ఊహించని ఒక పీడకలలాంటి నిజమిది. ప్రతి ఏడాది ఏకంగా 75 మిలియన్ల మంది ప్రజలు ఈ అనుభవానికి గురవుతున్నారు. ఇది ఏదో దెయ్యాల కథ కాదు, శాస్త్రీయంగా నిరూపితమైన ఒక న్యూరోసైన్స్ ఫినామినా. దీన్నే మనం స్లీప్ పారాలిసిస్ లేదా హిప్నాగోజిక్ హెల్యూసినేషన్స్ అని పిలుస్తాం. ఇక్కడే ఒక అస్సలైన ట్విస్ట్ ఉంది. అసలు మన మెదడు ఇలాంటి దెయ్యాలను ఎలా, ఎందుకు సృష్టిస్తుంది? బయట ఏమీ లేకపోయినా ఒక భయానక రూపాన్ని మెదడు ఎలా తయారు చేస్తుందో ఇప్పుడు చూద్దాం. నిజానికి మన చుట్టూ ఉన్న గదిని, గోడలని ప్రాసెస్ చేయడానికి మన మెదడు ఏ న్యూరల్ పద్ధతులనైతే వాడుతోందో అవే పద్ధతులనుపయోగించి ఆ చీకటి ఆకారాన్ని కూడా సృష్టిస్తోంది. అంటే మెదడు దృష్టిలో ఆ దెయ్యం, ఆ గది రెండూ నిజమే. కాని విచిత్రమేంటంటే మనం భౌతికంగా ఆ గదికి మాత్రమే రియాక్ట్ అవ్వగలం, ఆ భ్రాంతికి కాదు. 1992లో జరిగిన ఒక గ్లోబల్ స్టడీలో మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. భాష, దేశం, నమ్మకాలు వేరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ గది మూలన నిలబడే ఒకే రకమైన నల్లటి ఆకారాన్ని చూశామని చెప్పారు. యూరప్లో ద ఓల్డ్ హాగ్ అని, జపాన్లో కనాషిబారి అని, మన దగ్గర పిశాచాలు అని పేర్లు వేరైనా అందరి అనుభవం మాత్రం అక్షరాలా ఒక్కటే. అసలు సంబంధం లేని వ్యక్తులు ఒకే దెయ్యాన్ని ఎలా చూస్తున్నారు? దీని వెనుకున్న అసలు సైన్స్ ఏంటో చూద్దాం. మనకి గాఢ నిద్ర పట్టినప్పుడు, అంటే ఆ రెమ్ స్లీప్ దశలో మెదడులో ముప్పును పసిగట్టే అమిగ్దలా అనే భాగం బాగా యాక్టివ్ అవుతుంది. కాని బయట ఎలాంటి ప్రమాదం కనిపించదు. దాంతో మెదడు కన్ఫ్యూజ్ అయిపోయి లోపల కలుగుతున్న ఆ విపరీతమైన భయానికి ఒక కారణం వెతుక్కుంటుంది. ఆ భయాన్ని సమర్థించుకోడానికే తనంతట తానే ఒక చీకటి ఆకారాన్ని సృష్టిస్తుంది. ఈ ఒక్క వాక్యం పరిస్థితిని అద్భుతంగా వివరిస్తుంది, వినండి. పర్సెప్షన్ అనేది ఒక ఇన్పుట్ కాదు, అది ఒక అవుట్పుట్. అంటే ఆ నల్లటి ఆకారాన్ని చూసి మనం భయపడట్లేదు, మనం తీవ్రంగా భయపడుతున్నాం కాబట్టే మన మెదడు ఆ భయానికొక రూపాన్నిచ్చి బయట ప్రపంచంలోకి అవుట్పుట్గా పంపుతోంది. మన లోపల ఉన్నదే మనకు బయట కనిపిస్తోంది, అంతే. అంటే మన మానసిక స్థితే మన వాస్తవికతను నిర్దేశిస్తుందన్నమాట. ఈ విషయం ఇంకొంత లోతుగా ఆలోచిస్తే ఎన్నో వింతైన ప్రశ్నలకు దారితీస్తుంది. మనం కనే కలలు కేవలం మనకి మాత్రమే పరిమితం కాదంటే నమ్ముతారా? 2020 కోవిడ్ లాక్డౌన్ల తొలి 3 నెలల కాలాన్ని గమనిస్తే ఒక విచిత్రం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఒకరికొకరు ఏ సంబంధం లేని 15,000 మంది ఖచ్చితంగా ఒకే విధమైన పీడకలలను కన్నారు. నిర్మానుష్యమైన నగరాల్లో ఒంటరిగా తిరుగుతున్నట్లు, ఎవరో వెంటాడుతున్నట్లు, పళ్ళు రాలిపోతున్నట్లు, ఇలా అందరికీ ఒకే థీమ్ రావడం నిజంగా ఆశ్చర్యకరం. అంటే కలలనేవి పూర్తిగా ఎవరికివారు కనేవి కావు, అవన్నీ ఎక్కడో కనెక్ట్ అయ్యున్నాయనిపిస్తుంది కదా. ఒకే గదిలో పడుకున్న 2 వ్యక్తులు వేర్వేరు భౌతిక కోణాల నుండి ఖచ్చితంగా ఒకే సంఘటనను కలలో చూసిన సందర్భాలు ఎన్నో రికార్డయ్యాయి. దీన్నే సామూహిక అచేతన లేదా కలెక్టివ్ అన్కాన్షియస్ అంటారు. ఇది వింటుంటే మనమంతా ఒక వీడియో గేమ్ లాంటి మల్టీప్లేయర్ రియాలిటీలో ఉన్నామా అనే సందేహం రాక మానదు. ఇలా మనందరం కలిసి వాస్తవాలను ఎలా మార్చేస్తామో చెప్పడానికి ది మండేలా ఎఫెక్ట్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. 2009లో
ఫియోనా బ్రూమ్ అనే పరిశోధకురాలు ఒక షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. నెల్సన్ మండేలా వాస్తవానికి 2013లో చనిపోయారు. కాని ఆయన 1980లలోనే జైలులో మరణించారని లక్షలాది మంది బలంగా నమ్మారు. మన మెదళ్ళు సామూహికంగా వాస్తవాలను ఎలా పునర్నిర్మిస్తాయో అనడానికి ఇంతకంటి పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. దీని నిరూపించే ఒక చిన్న ప్రయోగం గురించి చూద్దాం. 1995లో చేసిన ఈ మెమరీ ఎక్స్పెరిమెంట్లో జనాలకు కొన్ని పదాలు చూపించారు. మంచం, విశ్రాంతి, దిండు, రాత్రి, కల. కాసేపటి తర్వాత ఆ లిస్టులో నిద్ర అనే పదం ఉందా అని అడిగితే 80% మంది ఎలాంటి సందేహం లేకుండా ఖచ్చితంగా ఉంది అని చెప్పారు. కాని అసలు ఆ లిస్టులో నిద్ర అనే పదం లేనేలేదు. చూశారుగా మన మెదడు ఎంత సులభంగా తప్పుడు జ్ఞాపకాలను తయారుచేస్తుందో. ఒక కలను గుర్తుచేసుకున్న ప్రతిసారీ దాన్ని మార్చివేసినట్లుగానే మన జ్ఞాపకాలు కూడా ఎప్పటికప్పుడు రీకన్స్ట్రక్ట్ చెయ్యబడతాయి. జ్ఞాపకాలలా ఉంటే అసలు మన భౌతిక శాస్త్ర నియమాలను, ముఖ్యంగా సమయాన్ని, ఈ డ్రీమ్ స్టేట్ ఎలా వక్రీకరిస్తుందో ఇప్పుడు చూద్దాం. కలలో గడిచే సమయానికి, నిజ జీవితంలో గడిచే సమయానికి అసలు పొంతనే ఉండదు. 2010లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు ఒక అధ్యయనం చేశారు. రెన్ స్లీప్లో ఉన్న వ్యక్తులను సడన్గా నిద్రలేపి అడిగినప్పుడు ఒక విపరీతమైన టైం డైలేషన్ బయటపడింది. ఆ రేషియో ఏకంగా 30:1. అంటే మెదడు రికార్డ్ చేసిన కేవలం 90 సెకండ్ల వ్యవధిలో ఆ వ్యక్తి కలలో ఏకంగా 45 నిమిషాల సుదీర్ఘ వాస్తవ అనుభవాన్ని జీవించొచ్చాడు. నమ్మశక్యంగా లేదు కదూ? ఈ లెక్కన చూసుకుంటే ఎవరైనా రోజులాగా ఒక 8 గంటలు నిద్రపోతే వారి మెదడు ఏకంగా 10 రోజులు పాటు సాగే ఒక వ్యక్తిగత జీవిత అనుభవాన్ని క్రియేట్ చేయగలదు. అంటే ఆ కలలో 10 రోజులు గడిచిపోతాయి. కాకపోతే మెదడు ఆ మెమరీని ముక్కలు ముక్కలుగా మాత్రమే నిల్వ చేస్తుంది కాబట్టి లేవగానే ఆ సుదీర్ఘ అనుభవం చాలా వరకు మనకు గుర్తుండదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఈగని తీసుకుందాం. ఒక ఈగ మనకంటే 10 రెట్లు వేగంగా విజువల్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. అందుకే మనం దాన్ని కొట్టబోయినప్పుడు మన చెయ్యి దానికి చాలా స్లో మోషన్లో వస్తున్నట్లు అనిపించి ఈజీగా తప్పించుకుంటుంది. సరిగ్గా అలాగే మన కలలోని ప్రపంచంలో సమయం ఎంత వేగంగా గడవాలి అనేది మన చైతన్యమే, అనగా మన కాన్షియస్నెస్ నిర్ణయిస్తుంది. ఈ పాయింట్ దగ్గరే అసలు కథ మొదలవుతుంది. ఇవన్నీ చూస్తుంటే అసలు వాస్తవికత అంటే ఏంటి అనే ఎన్నో లోతైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆధునిక సైన్స్ ఇప్పుడు చెబుతున్న ఈ విషయాలను శతాబ్దాల క్రితమే మన ప్రాచీన ఋషులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. 16వ శతాబ్దానికి చెందిన యోగ వాసిష్టం అనే ప్రాచీన గ్రంథంలో లవణ మహారాజు కథ ఒకటుంది. అందులో ఆయన కేవలం కొన్ని క్షణాలపాటు ఒక ట్రాన్స్లోకి వెళ్లి ఆ కొద్ది సమయంలోనే దశాబ్దాలపాటు సాగిన ఒక సుదీర్ఘమైన బాధాకరమైన జీవితాన్ని గడిపేసొస్తాడు. వేరువేరు సమయ ప్రమాణాలు రెండూ చెల్లుబాటయ్యే వాస్తవాలే అని ఆ గ్రంథం చెబుతోంది. ఇది వింటుంటే ఎక్కడో ఉన్న ఒక ఉన్నత స్థాయి జీవి తన 8 గంటల నిద్రలో కంటున్న కలే మన ఈ పూర్తి జీవితం కాకూడదని రూలేమైనా ఉందా? ఆలోచించండి. ఇది నిజమో కాదో పక్కన పెడితే పరిశోధకులు 254 మందిని ఒక భయంకరమైన ప్రశ్న అడిగారు. అదేంటంటే స్లీప్ పారాలిసిస్లో మీకు కనిపించే ఆ చీకటి ఆకారం మీకు ప్రతిస్పందిస్తుందా అని. షాకింగ్ ఏంటంటే 83% మంది అవును అని సమాధానమిచ్చారు. ప్రార్థనలు చేసినప్పుడు ఆ ఆకారం వెనక్కి తగ్గిందని, వారిని తాకిందని లేదా గట్టిగా అరిచినప్పుడు అది తిరిగి నవ్విందని కూడా చెప్పారు. వామ్మో, వింటుంటేనే రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి. ఇక్కడే మనమొక లాజిక్ మిస్ అవ్వకూడదు. ఆ ఆకారం కేవలం మన మెదడు సృష్టించిన భ్రాంతి మాత్రమే అయితే దానికి ఇలా ఉద్దేశ్యపూర్వకంగా రియాక్ట్ అయ్యే సామర్థ్యం ఎక్కడుంచొచ్చింది? కాబట్టి ఎప్పుడైనా ఆ చీకటి నీడ మీకు మళ్లీ ఎదురైతే భయపడకుండా నేను కల కంటున్నానా అని దాని ఒక్కసారి అడిగి చూడండి. రమణ మహర్షి అడిగిన నేను ఎవరు అనే ప్రసిద్ధ ప్రశ్నలాగానే ఆ చీకటి ఆకారాన్ని ప్రశ్నించడం ద్వారా ఈ వాస్తవికత అనే భ్రమను మనం బద్దలు కొట్టవచ్చేమో కదా. ఈ రాత్రి అది మీకు ఎలా సమాధానం చెప్తుందో వేచి చూద్దాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను విశ్లేషిస్తూ మళ్ళీ కలుద్దాం.